అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మన వాంగ్మయం కూడా మీకు తెలుసు. సో చిన్నప్పటి నుంచే మీకు ఇంట్లో అలాంటి అంటే సంస్కృతి. మా ఇంట్లో కొంచెం మా మా మదర్ మానికొండ అండి, కృష్ణా జిల్లా మానికొండ. మా తాతగారేమో వేమూరి సీతారామయ్య గారని, ఆయన డాక్టరు. రెండో వైపు మా ఫాదర్ సైడ్ ఏమో వాళ్ళందరూ హార్డ్ కోర్ హిందుత్వ బ్యాచ్. అది అంటే ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ ఐడియాలజీతో ఉండేవాళ్ళు. అంటే హిందూ మతంలో ఉన్న రెండు కోణాలు నేను మా అమ్మగారి కుటుంబంలోనూ మా నాన్నగారి కుటుంబంలోనూ చూశాను. చూసి మీరు నేను ఒక మార్గం ఎంచుకున్నాను. అంటే మా అమ్మగారి ఫ్యామిలీలో వాళ్ళు పూజలు ఇవన్నీ వ్యవహారాలు ఉండేవి, చాలా విపరీతంగానే ఉండేవి. కానీ ఒక పద్ధతి ఉండేది, ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే పంపించటం, ఇవి ఉండేవి. మామూలు విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. మా మామయ్య కొంతకాలం ఆయన డాక్టర్. ఆయన అంబేద్కర్ ఎవరు అస్పృశ్యులు అనేటువంటి పుస్తకాన్ని పట్టుకొచ్చాడు ఇంటికి. అది నేను కూడా చదివేసేవాడిని. తర్వాత ఆయనే ఈ నాస్తిక యుగం పత్రిక చందా కట్టాడు, చారువాకకి చందా కట్టాడు. అవి వచ్చేవి ఇంటికి. ఆ ప్రభావంతో మీరు నాస్తికవాదులు అవి కూడా చదివేవాడిని. అవి చదివేటప్పుడు మా అమ్మమ్మ గారు చూసి తిట్టేవారు. లేదు అవి ఎందుకురా నీకు అనేది తప్ప చదవద్దు అనేది కాదు ఆవిడ. అవి అంటే ఆవిడ ప్రోగ్రామ్ ఏంటంటే, ఆవిడ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు మధ్యాహ్నం పూట. వస్తే వాళ్ళకి ఆవిడ రామాయణము భారతము అలా పెట్టి చదివి వినిపించేది. వాళ్ళకి అర్థం కాని విషయాలు ఏవైనా చెప్పేది. అంటే పదాలు అర్థం కాకపోతే ఈవిడ మళ్ళీ చెప్పేది. మా తాతగారికి కొంచెం ఆధ్యాత్మిక విద్యలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన ఒక 5-6 పుస్తకాలు రాశారు. అనుభవ వేదాంత సూక్తులు, తర్వాత భగవద్గీత, తాత్పర్య బోధిని, ఇలాంటివి రాశారు. ఆయన రాసి పాలవజ్జల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవాడు ఆ ఊళ్ళో. ఆయన ఎక్కడి నుంచో వచ్చారు ఆ ఊరు. ఆయన దగ్గర శిష్యరికం చేసి ఈయన ఒక ఆశ్రమం పెట్టాడు అక్కడ. గోడవల్లి రామబ్రహ్మం గారని మనకు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు. ఆయన బ్రదర్ చంద్రయ్య గారని ఒక ఆయన, నందమూరు వాళ్ళది, మానికొండ పక్కన విలేజ్ అది. విశ్వనాథ సత్యనారాయణ గారిది కూడా ఆ ఊరే. ఆయన ఈ రెండు ఊళ్ళకి మధ్యలో పొలం ఉంది ఆయనకి, ఈ చంద్రయ్య గారికి. ఆయన మా తాతగారు ఇద్దరు ఈ ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఫ్రెండ్స్. గోడవల్లి రామబ్రహ్మం గారు మళ్ళీ కొంచెం లెఫ్ట్. ఆయనకు ఒక పత్రిక ఉండేది, ప్రజామిత్ర అనే పేరుతో. ఆ పత్రిక ద్వారా ఆయన విజయవాడలో సాహిత్య సేవ చేసేవారు. ఈ చంద్రయ్య గారికి ఈ ఇంట్రెస్ట్ ఉండేది. ఈ పొలాన్ని మా తాతగారి చేతిలో పెట్టాడు ఆయన. పెట్టి ఆశ్రమం పెడదాం మనం, ఇక్కడ సాధకులను కూర్చోబెట్టి మనం ఈ విషయాల మీద క్లాసెస్ చెప్దాం అనేది ప్రోగ్రాం. సీతారామ ఆశ్రమం అని చెప్పి పెట్టారు వీళ్ళు. ఇప్పుడు అది నిర్వహణ కష్టమైపోయి చిన్మయ మిషన్ వాళ్ళకి అప్పచెప్పేశాం. ఇది మా అమ్మగారి ఇంట్లో నేపథ్యం, ఆవిడ పుట్టింట్లో నేపథ్యం. మా నాన్నగారి వైపు విచిత్రంగా ఉండేది, అది కొంచెం హార్డ్ కోర్ వ్యవహారం. మా తాతగారు వీళ్ళందరూ వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాచ్. అది మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు మా తాతగారిని అరెస్ట్ చేసి రాయవెల్లూరు జైల్లో పెట్టారు. ఆయన 3 నెలలు ఉన్నాడు అక్కడ. బ్యాన్ పెట్టారు అప్పుడు ఆర్ఎస్ఎస్ మీద. ఈయన పొన్నూరు స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు అప్పుడు, హెడ్ మాస్టర్గా ఉండి. అంటే పోలీస్ వెర్షన్ ఏంటంటే, యాక్చువల్గా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఇంటి మీద దాడి చేయబోయారు. ఆ దాడి నుంచి సేవ్ చేయటం కోసం మేము ఆయన్ని స్కూల్ నుంచే లిఫ్ట్ చేసామనేది వాళ్ళ వెర్షను. కానీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రాయవెల్లూరులో పెట్టారు. బ్యాన్ తీసేసిన తర్వాత రిలీజ్ చేశారు. ఈ లోపు ఇంకొక ఆర్ఎస్ఎస్ ఆయన, తెనాలికి చెందిన కోట ఇంటి పేరు ఆయనది, ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రాయవెల్లూరు పంపించారు. వీళ్ళిద్దరికీ జైల్లో ఫ్రెండ్షిప్ అయిపోయి ఇద్దరు ఒకే ఐడియాలజీ, ఒకే భావజాలం కావడంతో ఆయన కొడుక్కి మా మేనత్తనిచ్చి పెళ్లి చేశాడు ఈయన బయటకు వచ్చిన తర్వాత. అది టోటల్గా విపరీతమైన హిందుత్వ, అంటే పొలిటికలైజ్డ్ మతం ఉండేది అక్కడ.
చాలా కీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు ప్రతి విషయాన్ని. ఇక్కడ అలా ఉండేది కాదు. మా అమ్మగారి ఇంట్లో అలా ఉండేది కాదు, చాలా లిబరల్గా ఉండేది. ఇప్పటికీ నా అభిప్రాయం, దాని నుంచి నేను డిరైవ్ చేసుకున్న అభిప్రాయం ఏంటంటే హిందూ మతం అనేది హిందుత్వ అనే ప్రమాదంలో ఉంది అని. అంటే లిబరల్గా ఉండేది హిందూ మతం, కానీ వీళ్ళు ఈ హార్డ్ కోర్లు వచ్చేసి టెర్రరైజ్ చేయటం మొదలుపెట్టారు ప్రపంచాన్ని అని అనిపించింది. మా తాతగారు అలాగే మాట్లాడేవాడు చాలా అప్పట్లో. ఆయన 103 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 103 ఆయన చివరి రోజుల్లో కూడా నన్ను చాలా అనుమానాస్పదంగా చూసేవాడు ఆయన. నేను అరెస్ట్ అవటం పేపర్లో చదివేవాడు ఆయన. నేను మూమెంట్లో ఉండి అరెస్ట్ అవటం, నా బెయిల్ రావటం, ఇవి వార్తలు వచ్చేవి పేపర్లో. అవి చదివి ఆయన డిస్కషన్ చేసేవాడు ఇంట్లో, వీడు ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు అని. ఈ గొడవ నడిచేది. అప్పుడప్పుడు ఆయనకు ఏదైనా హెల్ప్ కావాలంటే పిలిచేవాడు నన్ను, నేను వెళ్ళేవాడిని. అంటే ఆయన పబ్లికేషన్స్ ఎప్పుడైనా, ఆయన ఇంగ్లీష్ గ్రామర్ బుక్ రాశాడు, అది నేనే పబ్లిష్ చేశాను. ఆ ప్రింటింగ్ వ్యవహారం అంతా నేనే చూశాను. ఇలాంటి పనులకు పిలిచేవాడు. వీడికి ఆ కాంటాక్ట్స్ ఉంటాయి, ప్రెస్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇలాంటి పనులకు పిలిచినప్పుడు కూడా చాలా మొక్కుబడిగా మాట్లాడేవాడు ఆయన. కానీ మనసులో చాలా వ్యతిరేకత ఉండేది ఆయనకి. అప్పుడప్పుడు అడిగేవాడు నాకు, ఆయన మా పెదనాన్నగారు వీళ్ళందరూ మాట్లాడే విధానం చూసి హిందూ మతం అనేది హిందుత్వ ప్రమాదానికి గురైంది, ఈ హిందుత్వ అనే దాన్ని పరిహరిస్తే తప్ప ఇది బాగుపడదు అని. ఇప్పటికీ అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ ఇప్పటికీ